ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా న్యాయాధిపతులు 20వ అధ్యాయం చదువుకుందాము. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నిటికీ పెద్దలుగా నున్నవారై కత్తిదూయు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా, గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్ని బలవంతం చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీలలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల స్వాస్థ్యమైన దేశమంతటికీ ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడునూ ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీలలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుష్యులను, 1000కి 100 మందిని, 10,000కు 1000 మందిని ఏర్పరచుకొందము రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి యుద్ధకు మనుష్యులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీలలో నుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదూయ సమర్థులై పట్టణం నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటం గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీలలో ఖడ్గం దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి, ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధం చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేలకూల్చిరి. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలెనని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీయులు పోయి
సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధం చేయబోడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధం చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేలగూల్చి సంహరించిరి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముడి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధం చేయుటకు సిద్ధపడగా, బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుష్యులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలంలోనున్న గిబియాకును పోవుచున్నవి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలువలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి. గాని ఇశ్రాయేలీయులు, మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలీయులందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా, ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్ట బయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయువారు. బెన్యామీనీయులు జరుగుదానిని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. మాటుననున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారినందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీయులకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా, వారు పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచునట్లు చేయుటయే. ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగి వచ్చినప్పుడు బెన్యామీనీయులు, వీరి మొదటి యుద్ధంలో అపజయమొందినట్లు మన చేత ఓడిపోవుదురు గదా అనుకొని చంపనారంభించి ఇశ్రాయేలీయులలో ఇంచుమించు 30 మంది మనుషులను హతము చేసిరి. అయితే పట్టణం నుండి ఆకాశం తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను. ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము
కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదామని ఇశ్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరి గాని యుద్ధమున తరుమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది మనుష్యులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదరియున్న 5,000 మంది మనుష్యులను చీల తీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 200 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారి లోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతం చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠం సరి.